హాయ్ టు ఆల్. శ్రీ రామాయణంలో ఊర్మిళాదేవి నిద్ర అనేది ఒక ప్రధానమైన ఘట్టం. భర్త అరణ్యవాసానికి బయలుదేరటంతో భర్త అభిమతాన్ని అంతరంగాన్ని గుర్తించిన ఊర్మిళాదేవి అయోధ్యలోనే ఉండిపోయింది. రాత్రి వేళలో అడవిలో సీతారాములకు రక్షణగా ఉన్న లక్ష్మణుడికి నిద్ర వస్తుండటంతో తన కర్తవ్యానికి ఆటంకం కలిగించొద్దని అన్నా వదినల సేవ కోసం వచ్చిన తనను ఈ 14 విడిచిపెట్టమని నిద్రదేవతని వేడుకుంటాడు లక్ష్మణుడు. నిద్రదేవత అంగీకరించి నిద్ర ప్రకృతి ధర్మమని తన నిద్రను ఎవరికైనా పంచాలని కోరడంతో తన 14 నిద్రను తన భార్య ఊర్మిళకు ప్రసాదించి ఆమెకు తన అభిప్రాయం తెలియజేస్తే తప్పక అంగీకరిస్తుందని లక్ష్మణుడు చెప్పాడు. భర్త కోరిక ప్రకారం ఊర్మిళాదేవి సంతోషంగా నిద్రను పంచుకుంటుంది. అలా నిద్రను ఊర్మిళ స్వీకరించడంతో లక్ష్మణుడికి మేఘనాథుణ్ణి సంహరించే అవకాశం దక్కింది. ఆ 14 నిద్రనే ఊర్మిళాదేవి నిద్ర అంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.